ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు టైలర్స్. ఈరోజు మనము వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినవి అయితే నేను చూపిస్తానని మీకు ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను కదా అండి. ఇదిగో ఇవైతే నేను స్టిచ్చింగ్ చేసినాయండి. చూడండి, ఇవి నేనైతే కటింగ్ అండ్ ఫిట్టింగ్ అయితే నేను వీడియో తీయలేకపోయానండి. నెక్స్ట్ వీడియోలలో నేను మళ్ళీ వర్క్ బ్లౌజెస్ కనుక వస్తే వీటి కటింగ్ కానీ ఫిట్టింగ్ కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇదిగో ఇలా మన దగ్గరనైతే ఇలా నీట్గా వర్క్ అనేది స్టిచ్చింగ్ చేస్తామండి. చూడండి, ఇలా మనకు ఇలా నీట్గా రావాలంటే మన ఛానల్ని అయితే ఫాలో కండి. మన ఛానల్లో కటింగ్ వీడియోస్, ఫిట్టింగ్ వీడియోస్ అన్నీ మనకు కటింగ్ ఫిట్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. చూడండి, నేను నెక్స్ట్ వీడియోలలో కూడా ఇలాంటి బ్లౌజెస్, వర్క్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తానండి. చూడండి, ఇదిగో ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రావాలంటే మన ఛానల్ని ఫాలో కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో కట్ వర్క్ డిజైన్ అండి. ఈ కట్ వర్క్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏంది అనేది మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నేనైతే ఇవైతే వీడియోస్ అయితే మీకు కటింగ్ అండ్ ఫిట్టింగ్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, నెక్స్ట్ ఇదిగో ఇప్పుడైతే ఇదైతే మనకు ఈ డిజైన్, ఈ వర్క్ అంటే ఈ వర్క్ అయితే కట్ వర్క్ డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. చూడండి, ఇగో ఈ బీడ్స్ కూడా ఇదిగో ఇలా, ఇవి ఎలా వేసుకోవాలి ఏంది అనేది, అంటే ఎలా స్టిచ్ చేయాలి, వేసిన తర్వాత ఎలా స్టిచ్ చేయాలనేది మీకైతే ఒక వీడియో అయితే చిన్నదైతే తీసానండి. అది కూడా మీకు పెడతాను, చూడండి. ఇదిగో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగో దీనికి కూడా చిన్న చిన్న బీడ్స్ వచ్చినాయండి. చూడండి, కట్ వర్క్కి ఎంత నీట్గా వచ్చినాయి. ఇదిగో ఇలాగా ఈ వర్క్ అయితే మనం కావాలంటే మన దగ్గర కూడా వేసేవాళ్ళు ఉన్నారండి. చూడండి, ఇదిగో చిన్ని ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదండి, ఈ లక్కన్స్ రోజ్ ఫ్లవర్ లాగా డిజైనర్గా ఎలా చేయాలనేది మీకైతే క్లియర్గా నెక్స్ట్ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నేను బ్లౌజ్ కటింగ్స్ కూడా నేను వీడియోలలో పెడుతున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అనేది మీరు చూసినట్టయితే మనము బ్లౌజు కటింగు అండ్ స్టిచ్చింగ్ వచ్చినట్టయితే మనము ఇలా వర్క్ బ్లౌజెస్ అనేటి కుట్టుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటాయండి. చూడండి, ఇదిగో ఇలాగా ఇక్కడ మనము ఒక కట్ వర్క్ బ్లౌజ్ అనేది కూడా స్టిచ్ చేసామండి. చూడండి, ఇది కట్ వర్క్ ఎలా చేసుకోవాలి అంటే ఎట్లా కట్ చేసుకోవాలి, ఇది ఎలా కుట్టేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇదిగో ఇక్కడ హ్యాండ్స్, మీకు లక్కన్స్, ఈ కట్ వర్క్ డిజైన్స్ ప్రతిదీ నేను వీడియోలలోనైతే కటింగ్ అండ్ ఫిట్టింగ్స్ అయితే అప్లోడ్ చేస్తానండి.
ఈ బ్లౌజెస్ చాలా ఉండడం వల్ల నేను అంటే కస్టమర్స్కి అర్జెంటు కావాలంటే కనుక నేను ఇవి కటింగ్స్ అండ్ ఫిట్టింగ్స్ అయితే నేను వీడియోస్ అయితే తీయలేకపోయానండి. చూడండి, ఈ కట్ వర్క్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి. చూడండి, ఇవి ఎలా కట్ చేసుకోవాలనేది ఒక లాంగ్ వీడియో అయితే మీకు క్లియర్గా చేస్తానండి. ఇవి కుట్టిన తర్వాత నేను మీకైతే చూపిస్తున్నానండి. ఇది చూడండి, మన కటింగ్ వీడియోలు ఫాలో అయితే మనము ఇవి ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఇలాంటి మంచి మంచి కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మన ఛానల్లో రావాలంటే కనుక మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్. ఇదిగో చూడండి, ఇలాగా. నెక్స్ట్ మనకు షోల్డర్ కూడా మనము ఓవర్లాక్ చేసుకోకుండా ఇట్లా ఇదిగో చూడండి, మీకు ఒక వీడియోలో చూపిస్తానని వీడియో అయితే పెట్టలేకపోయానండి. ఇదిగో ఇలాగా, అంటే లోపల వైపు కానీ లైనింగ్ వైపు లోపల వైపు కానీ ఇటు మెయిన్ వైపు కానీ ఫిట్టింగ్ సారీ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అనేది ఇలా వస్తుందండి. లోడింగ్ అనేది ఇలా వస్తుంది. ఇదిగో చూడండి, ఖర్చు అనేది అసలు మనకి ఎక్కడా కనిపించట్లేదు. షోల్డర్ దగ్గర చూడండి, ఇదిగో ఇలాగా. ఇవైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి కటింగ్ వీడియోలు ఫిట్టింగ్ వీడియోలు అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.